శ్రీమాత్రే నమః. శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః. ఇప్పుడు మనం కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. 2020 సంవత్సరంలో ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు కన్యా రాశి యొక్క ఫలితాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కన్యా రాశి వారికి ఇప్పుడున్న ఫలితాలను చూసుకుంటే మొట్టమొదటిగా నేను చెప్పేది విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం. విద్యార్థులకి శుభకాలం అని చెప్తాను నేను. ఎందుకంటే శుభకాలం అని ఎందుకు చెప్తున్నానంటే విద్యార్థులకు సంబంధించిన వక్తృత్వ పోటీలు కానీ క్రీడా పోటీలు కానీ తర్వాత ఇంకో విషయాల్లో కానీ వారికి చాలా 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 అనుకూలమైన కాలము అని చెప్పుకోవచ్చు. కానీ విద్యార్థులకి పరీక్ష కాలంలో చాలా ముందుకు వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. విద్యార్థులకి మంచి అనుకూలమైన కాలం కాబట్టి ఈ టైంలో మీరు ఏది ప్రయత్నించినా కూడా సక్సెస్ అయ్యే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యాపారస్తులకి చాలా మంచి కాలం. వ్యాపారస్తుల పరంగా మంచి డెవలప్మెంట్ ఉండడానికి, వ్యాపార పరంగా సక్సెస్ తో పాటు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యాపారాల్లో ముందుకెళ్లే అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యాపార పరంగా డెవలప్మెంట్ తో పాటు సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యాపార పరంగా తొందరగా వ్యాపారాలు మాత్రం ఎక్కువగా పత్తి, వాణిజ్య పంటలు, వాణిజ్య సంబంధించిన వ్యాపారస్తులకు మాత్రం కొంచెం అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ఈ టైంలో కొంత లాభాన్ని పొందే అవకాశం కలిగి ఉంటారు. కన్యా రాశి వారికి ఎక్కువగా కందులు, అపరాల వ్యాపారస్తులు మాత్రం చాలా శుభకాలము అని చెప్పుకోవచ్చు. అలాగే వ్యవహారీక్షణ స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా కన్యా రాశి వారికి కొంత చికాకులు కనబడుతున్నాయి. స్త్రీలు ఇప్పుడు దాకా కూడా వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ స్థిరపడలేదా, ఇప్పుడు స్థిరపడతారు. స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా వృత్తి పరీక్షలో సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలకు అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. అంటే స్త్రీలకు సంబంధించినంత వరకు కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోయి ఇప్పుడున్న పీరియడ్లో అనుకూలమైన కాలం. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో వివాహ ప్రయత్నాలు కూడా సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వివాహ ప్రయత్నాల్లో అనుకూలమైన ఫలితాలతో పాటు డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. వైవాహికులు భార్యాభర్తలు సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. భార్యాభర్తలు సక్సెస్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పుకోవచ్చు. అలానే గృహ యోగాలు అంటే చతుర్థం బాగుంది కాబట్టి చతుర్థాధిపతి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి గృహ యోగాలు ఉంటాయి. గృహానికి సంబంధించినంత వరకు కూడా మంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్థిరాస్తులు కొనుక్కునే అవకాశం కలిగి ఉంటారు. ఇప్పుడు దాకా కూడా మీ గృహం లేదా ఈ టైంలో వచ్చే అవకాశం కలిగి ఉంటారు. కన్యా రాశి వారికి ఇప్పుడున్న ఫలితాలు మాత్రం చాలా ఉత్తమమైన ఫలితాలు అనేది ఈ ఫిబ్రవరి నెలలోనే వస్తాయి అని చెప్పవచ్చు. కానీ వీరికి సంబంధించినంత వరకు కూడా కన్యా రాశి వారికి నూతన వ్యక్తులు, నూతన గృహాలు, నూతన వస్త్రాలు కొనుక్కునే అవకాశం, నూతన బంగారాలు కూడా కొనుక్కునే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వ్యవహారిక విషయాల్లో ఇప్పుడు దాకా కూడా ఇబ్బందులు పడుతున్నారా? ఇప్పుడు ఈ టైంలో ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి కొంచెం అనుకూల ఫలితాలు ఉన్నాయి. అక్కడి నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత కార్మిక వృత్తి వ్యాపారస్తులకి ఎవరైతే ఉన్నారో వారికి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి కొత్తగా వాళ్ళకి మెప్పు పొందడం కానీ కొత్తగా డెవలప్మెంట్ అవ్వడం కానీ ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి సక్సెస్ ఉంది కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. తర్వాత 7వ తారీఖు 9వ తారీఖు విషయాల్లో ఈ టైంలో మాత్రం కన్యా రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ టైంలో మీకు నెలపు ఆపరేషన్స్ ప్రస్తుత తెలగానికి ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ టైంలో ఇబ్బందులు ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ కన్యా రాశి వారికి 10వ తారీఖు నుంచి అంటే ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి శుభ ఫలితాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. శుభాశుభ సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. వీరికి సంబంధించినంత వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఉద్యోగ విషయాల్లో కానీ అనుకూలమైన ధనలాభాన్ని కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు.